మాయ మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీజేపీ మహిళా మోర్చా అసెంబ్లీకి కో కన్వీనర్ సీఎం సుష్మారెడ్డి డిమాండ్ చేశారు. మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇవాళ మహిళలతో కలిసి ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి 7 నెలలుగా మాయ మాటలతో కాలం వెళ్లదీస్తున్నారని, ఫ్రీ బస్సు తప్ప మహిళలకు చేసిందేమీ లేదన్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 2500 ఇవ్వడం పాటు పింఛన్లు 2000 నుండి 4000 రూపాయల వరకు పెంచాలన్నారు. కళాశాలలకు వెళ్లే బాలికలకు స్కూటీలు 5 లక్షల రూపాయల విద్యార్థి కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ కోమల్ రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేనని సీఎం రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేస్తున్నాము. ఆ సందర్భంగా మహిళలకు మహాలక్ష్మి పథకము 2000 ఇస్తానని ఇప్పటి వరకు ఇవ్వలేదు. 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులకు స్కూటీలు ఇస్తానని ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. వధువరులకు 1,00,000 రూపాయలు తులం బంగారు ఇస్తానని అమలు ఇచ్చిన పథకాలు ఒకటి కూడా నెరవేర్చడం లేదు. బస్సు ఫ్రీ తప్ప వేరే ఏమి అమలులోకి వస్తలేవు. మేము అవన్నిటికీ డిమాండ్ చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఆ డిమాండ్లన్నీ నెరవేర్చాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాము.